నేటిగా BMW కారు కొనివ్వలేదని ఆత్మహత్య చేసుకున్నాడు ఓ యువకుడు. సిద్దిపేట జిల్లా చాట్లపల్లికి చెందిన జానీ BMW కారు కావాలని తండ్రిని అడిగాడు. ఆర్థిక స్తోమత లేదని స్విఫ్ట్ కారు కొనిస్తానని షోరూంకు తీసుకెళ్లాడు తండ్రి కనకయ్య. స్విఫ్ట్ కారు నచ్చలేదంటూ కొనకుండా ఇంటికి తిరిగి వెళ్లిపోయాడు కుమారుడు జానీ. తీవ్ర మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంటనే ములుగు ఆర్వీఎం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇక BMW కారు కొనివ్వలేదంటూ కూడా ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, అసలు ఏం జరిగింది? కారు కోసం సూసైడ్ చేసుకోవడం ఏంటి? ఈ మధ్య కాలంలో చూస్తున్నాము రీల్స్ చేయనివ్వట్లేదంటూ కూడా సూసైడ్ చేసుకోవడము, ఫోన్ ఇవ్వలేదు తల్లిదండ్రులు అంటూ సూసైడ్ చేసుకోవడము, ఈ విధంగా ప్రతి రీజన్ ఏదైనా కూడా సూసైడ్స్ అయితే చేసుకుంటున్నారు. అసలు యువకుల మైండ్ సెట్ ఏ విధంగా మారుతోంది? దీన్ని ఏ విధంగా చూడొచ్చు మనం? ఖచ్చితంగా సోషల్ మీడియా ఎఫెక్ట్ అనేది ప్రతి పిల్లోడి మీద ఉంటుంది. ఇప్పుడు 5 ఏళ్ల పిల్లోడి నుంచి మొదలుకొని వయసు పెరుగుతున్న కొద్దీ రీల్స్ చూడడం, సోషల్ మీడియాలో వస్తున్న అప్డేట్స్ అన్ని వాటిని పరిశీలించడం, రకరకాల తాము కూడా అలాంటి రీల్స్ చేయాలని చెప్పి ప్రయత్నం చేయడం, కానీ ప్రాణాలు తీసుకోవడం అనేది కూడా ప్రతి తల్లిదండ్రుల్ని ఖచ్చితంగా ఆలోచింపజేయాల్సిన విషయం. ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లలకి ఏమిస్తున్నాం, తల్లిదండ్రుల భవిష్యత్ ఏంటి, తల్లిదండ్రులు పిల్లల్ని గొప్పగా చూడాలంటారు, వాళ్ళు కలలు కంటుంటారు. తన కొడుకు అంటే IAS కావాలను, అంటే సివిల్స్, డాక్టరు, ఇంకా రకరకాలుగా ఉద్యోగాలు చేయాలని, ఒక పెద్ద IT ఎంప్లాయ్ కావాలని, లేదంటే అమెరికా లాంటి పెద్ద దేశంలో సంవత్సరానికి ₹1 కోటి 2 కోట్లు తీసుకోవాలని చెప్పి రకరకాలుగా కలలు కంటుంటారు. కానీ ఒక చిన్న గ్రామం, సిద్దిపేట జిల్లా జగదేపూర్ మండలం చాట్లపల్లిలోని చిన్న గ్రామానికి చెందిన యువకుడు జానీ, 21 ఇయర్స్, చాలా చిన్న ఏజ్ కూడా. ఆ పిల్లోడి దగ్గర ఇప్పటికే 2 ఐఫోన్లు ఉన్నాయి. వాళ్ళ తండ్రి ఎకరం పొలం సంపాదించాడు, అంటే వాళ్ళ తాత ముత్తల నాటి ఆస్తి ఉన్నట్టుంది. ఆ ఎకరాన్ని కూడా ఈ మధ్య కాలంలో, అంటే ధర ఉన్న సమయంలో 80 లక్షల నుంచి ₹1 కోటి ధర ఉన్న సమయంలోనే అమ్మేసి ఇద్దరు కొడుకులకి 2 ప్లేసులలో కూడా, అంటే వాళ్ళ ఊర్లో 2 ప్లేసుల్లో కూడా 2 బిల్డింగ్లు కట్టించాడు. పెద్ద కొడుకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది, తను ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోయి సపరేట్గా సంసారాన్ని సాగిస్తున్నాడు. కానీ చిన్న కొడుకు మాత్రం తండ్రితోనే ఉండి చుట్టుపక్కల ఉన్న వ్యవసాయ కూలి పనులు చేస్తూ నెలకు 15,000 నుంచి 20,000 సంపాదిస్తున్నాడు. కానీ ఆ పిల్లోడు అంటే దగ్గరనే కొండపోచమ్మ సాగర్ ఉంటుంది. ఆ సాగర్కు చాలామంది జనాలు వస్తుంటారు. అక్కడ అంటే జనాలు అంటే చాలామంది VVIPలు వస్తుంటారు. అంటే BMW కార్లు, బెంజులు, రేంజ్ రోవర్ లాంటి కార్లలో వచ్చి చాలామంది విహారయాత్ర పేరిట అక్కడ చూసి వెళ్తుంటారు. వాళ్ళందరినీ చూసి ఇన్స్పైర్ అయినట్టుగా కనిపిస్తుంది. అలాంటి కారు కావాలని చెప్పే తండ్రిని కనకయ్యను రెగ్యులర్గా అడుగుతున్నాడు, వేధిస్తున్నాడు. కానీ తండ్రి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. తన దగ్గర ఉన్న ఇంతో కొంత డబ్బుతో స్విఫ్ట్ డిజైర్ లాంటి కారు కొనిస్తాను, ఆ కారుతోని తాను తిరగాలని చెప్పి కొడుకు ఎన్నోసార్లు చెప్పి చూశాడు. మానసికంగా కూడా కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. కానీ కొడుకు మాత్రం ఏమాత్రం తండ్రి మాట వినలేదు, తల్లి మాట కూడా వినలేదు. ఎందుకంటే తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు, చదువురాని వాళ్ళు, అంటే సమాజ స్థితిగతులను బట్టి వాళ్ళు బతకడము ఎలాగనేది ఊర్లలో జీవనం రెగ్యులర్గా చూస్తుంటాం. కానీ కొడుకు మాట, అంటే తల్లిదండ్రుల మాట విని కొడుకు మాత్రం పురుగుల మందు దాగి ఆసుపత్రి పాలయ్యాడు. 2 రోజుల చికిత్స తర్వాత తను మృతి చెందిన పరిస్థితి. ఊర్లో కూడా విషాదకర వాతావరణం నెలకొంది. అంటే పిల్లలు అంటే ఆలోచన తీరు, వాళ్ళ శైలి, వాళ్ళ అంటే మామూలుగా వేగంగా మారుతున్న సమాజ తీరును బట్టి వాళ్ళు కూడా పరిగెత్తాలని చూస్తున్నారు. కానీ అప్పటికే 2 ఐఫోన్లు పిల్లోడు వాడుతున్నట్టుగా ఊరిలో ఉన్న చాలామంది యువకులు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చెప్తున్నారు. 2 ఐఫోన్లు అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు మామూలుగా ఒక కొత్త ఐఫోన్ కొనాలంటే ₹1,10,000, ₹1,20,000, కొత్త ఫోన్ కొనాలన్నా ₹1,60,000, ₹1,70,000 ఫోన్ ఖరీదు ఉంటుంది. మరి ఊర్లో ఉన్న పిల్లగాడు, 10వ తరగతి చదివిన పిల్లగాడు, తాను 2 ఐఫోన్లు వాడుతున్నట్టే సుమారుగా ₹2 లక్షల పైనే రూపాయలు. అవి కూడా వాళ్ళ కుటుంబానికి చాలా భారమైన విషయం. ఎందుకంటే బ్రతుకు జీవనం సాగించే క్రమంలో ఊర్లో చాలామంది అంటే రెక్కాడితే డొక్కాడని పరిస్థితుల్లో వ్యవసాయ కూలీలుగా రెగ్యులర్గా వాళ్ళకు ఇవాళ తిండి, రేపు మళ్ళీ కొత్తగా కూలి వెతుక్కొని బతికే పరిస్థితులు ఉంటాయి. కానీ పిల్లోడు మాత్రం తన ఆశలు పెంచుకున్నాడు. మరి తన మానసిక స్థితిని కూడా ఇక్కడ ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. బిగ్ టీవీకి అందుబాటులో సైకాలజిస్ట్ కమలాంజలి ఉన్నారు. నమస్తే అండి. కమలాంజలి గారు,
మొత్తానికైతే ఈ ఘటన చాలా మందిని ఆలోచన చేస్తుంది. సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ఈ వార్త వైరల్ అయింది. ఎందుకంటే BMW కార్ అనేది ఒక పాతది కొనాలన్నా కోల్కతా నుంచో, ముంబై నుంచో, ఢిల్లీ నుంచో కొనాలన్నా కూడా కనీసం ఒక ఓల్డ్ కారు 19 మోడల్లో 20 మోడల్లో కొనాలన్నా కనీసం 20-30 లక్షల రూపాయలు ఖరీదు చేస్తుంటుంది. కానీ అలాంటి కార్ని కొనాలన్న స్తోమత వాళ్ళకైతే లేదు. ప్రస్తుతం సైకాలజిస్టు కమలాంజలి గారు బిగ్ టీవీకి అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి కమలాంజలి గారు. నమస్తే అండి. సో పిల్లల సైకాలజీ, వాళ్ళ మానసిక స్థితి ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఈ సంఘటన సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలో ఒక చిన్న గ్రామంలో జరిగిందండి. ఇది వాళ్ళ ఇంటికి కారు పోని పరిస్థితి కూడా, ఎందుకంటే ఒక చిన్న రోడ్ ఉంటుంది, ఆ రోడ్లో ఇంటికి కారు కూడా వెళ్ళదు. కానీ పిల్లోడు మాత్రం BMW కారు కొనివ్వాలని చెప్పి ఆత్మహత్య చేసుకున్నాడు. సో ఇలాంటి ఘటనలు మీరు కూడా చాలా రెగ్యులర్గా పేపర్లలో, టీవీలో చూస్తున్నారు. పేపర్లో, టీవీలో కాదండి, రెగ్యులర్ గా. మేము రాజమండ్రిలో ఉంటాను, నా క్లినిక్ రాజమండ్రిలో ఉంది. సో ఇక్కడికి కూడా మొన్న రీసెంట్ గా ఒక 12-13 ఏళ్ళ బాబు వచ్చాడండి. ఆ బాబు ఒక హాస్టల్లో, ఒక లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. అంటే అంటే వాళ్ళ యాన్యువల్ ఇన్కమ్ వచ్చి సంవత్సరానికి ఇంచుమించు మీకు 2-3 లక్షలు మధ్యలో ఉంటదండి. సో అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన అబ్బాయి, వాళ్ళు కష్టపడి ఆ అబ్బాయి బాగా చదువుకోవాలని మంచి స్కూల్లో వేశారు, హాస్టల్లో. సో చుట్టుపక్కల వాళ్ళను చూసి కంపేర్ చేస్తూ, నాకు ఐఫోన్ ఇస్తే నేను చదువుకుంటాను, హాస్టల్కి వెళ్తాను, లేదంటే హాస్టల్కి వెళ్ళను అని చెప్పి ఆ అబ్బాయిని కౌన్సిలింగ్ కి తీసుకొచ్చారనమాట మన దగ్గరికి. సో ఇప్పుడు ఆ పియర్ గ్రూప్ కంపారిజన్ అన్నది ఇది ఎక్కువైపోతుంది. అండ్ పోర్ ఎమోషనల్ సెల్ఫ్ రెగ్యులేషన్ అండి. అంటే ఏమనిపిస్తే అది వెంటనే, ఆ ఇంపల్స్ అంటే ఏమనిపిస్తే అది వెంటనే చేసేయటం అనమాట. అది అమలు జరగాలి, అది అవ్వాలి. అవ్వకపోతే వాళ్ళు దాన్ని, అంటే దానికోసం వెయిట్ చేయటం కానీ, దానికోసం కొద్ది రోజుల్లో పరిస్థితులు అర్థం చేసుకోవటం కానీ, మన స్తోమత ఏంటి అన్న ఒక ప్రాక్టికాలిటీ కానీ, ఇవన్నీ మిస్ అవుతుంది ఈరోజు పిల్లల్లో. అండ్ కొంతవరకు పెంపకంలో కూడా ఆ బ్యాలెన్సింగ్ పేరెంటింగ్ అన్నది అంటే రావట్లేదండి. అంటే పేరెంట్స్ కూడా కొంతవరకు పిల్లలకి ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేయటం, సో భయపడిపోవటం, పేరెంట్స్ పిల్లలకి భయపడే పరిస్థితి వస్తుందండి ఇప్పుడు ఈ రోజుల్లో చాలా వరకు. కానీ బ్యాలెన్సింగ్ అంటే మీరు అన్నట్టుగా చాలా మంది పిల్లల్ని కన్విన్స్ చేసే ప్రయత్నం తల్లిదండ్రులు చేస్తున్నారు. కానీ పిల్లలు వాళ్ళు చేసే చేష్టలు కానీ రకరకాల, అంటే ఇప్పుడున్న జనరేషన్ మీరు రెగ్యులర్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. జనరేషన్ ప్రకారం కూడా వాళ్ళకి హైపర్ అనేది కొంత వస్తుంది. అంటే ఇది ఒకటి ఇంటర్ లింక్ అయి ఉన్నాయండి. అంటే ఇప్పుడు చూడండి, కూర్చోవటం, ఎక్కువసేపు వెయిట్ చేయటం, అది ఎంత కూడా మిస్ అవుతుంది. ఏమనుకుంటే అది వాళ్ళకి స్విగ్గీలో ఆర్డర్ పెట్టినట్టు 2 minutes లో వచ్చేయాలి. అవును, బిర్యానీ ఎలా అలాగా ప్రతిదీ అలాగే కోరుకుంటున్నారు. ఇది ఇవాళ ఫోన్ అయ్యింది, రేపొద్దున ఒక డ్రెస్ అవుతుంది, లేదంటే మీరు అన్నట్లు కార్ అవుతుంది, ఇంకో కొంచెం ముందుకెళ్తే ఒక అమ్మాయి అవుతుంది, ఒక అబ్బాయి అవుతాడు. తను ఏదైనా కోరుకుంటే నచ్చితే అది నాకు కావాలి, సొంతం చేసుకోవాలి ఇమీడియట్ గా అనే ఒక యాటిట్యూడ్ ఒకటి డెవలప్ అవుతుందండి. ఆ పేషెన్సీ అన్నది అసలు కనిపించట్లేదు అనమాట. అండ్ దీనివల్ల వీళ్ళకి కూడా ఈ అగ్రెసివ్నెస్ పెరిగిపోవటం, అండ్ ఇంకా యాంటీ సోషల్ గా కూడా అనమాట. పేరెంట్స్ కి రెస్పెక్ట్ ఇవ్వకపోవటం, ఇవన్నీ కూడా ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ దైర్ అడాలసెన్స్. అండ్ ఇది ఒక గ్రేట్ గా ఫీల్ అవుతున్నారు కొంతమంది పిల్లలు కూడా. నేను ఏమనుకుంటే అది అయిపోద్ది తెలుసా, అది అయిపోవాలి తెలుసా, అవ్వకపోతే ఊరుకోని తెలుసా, సో గొడవ పెట్టేస్తాను, ఎలాగైనా సాధిస్తాను. సో ఈ యాటిట్యూడ్ ని వీళ్ళు మంచి కోసం ఉపయోగించుకుంటే నిజంగా చాలా బాగుంటది. ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి గానీ, లేదు అంటే తనకున్న మొండి పట్టుదల ఒక గోల్ రీచ్ అవటంలో గానీ, ఒక ఎయిమ్ పెట్టుకుంటే దాన్ని బీట్అవుట్ చేయడంలో గానీ అయితే. సో ఈ పిల్లలకి మెయిన్ పక్కనున్న ఫ్రెండ్ సర్కిల్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటదండి. నీకేంట్రా, నీ నాన్నకేంట్రా, నువ్వు ఇలా అడుగు, ఏం పర్లేదు, నువ్వు అడిగితే చేస్తారు అని వీళ్ళు అనటం. లేదు అంటే వేరే వాళ్ళు తీసుకొస్తే వీడు కంపేర్ చేసుకుని, నేనేదో మిస్ అవుతున్నాను, ఆ ఎంజాయ్మెంట్ నేను మిస్ అవుతున్నాను, వాడికి ఎంజాయ్ చేస్తున్నాడు, వాడిని వాళ్ళందరిలో ఒక రికగ్నిషన్ దొరుకుతుంది ఆ బాబుకి. సో నాకు కూడా ద సేమ్ ఓల్డ్ థింగ్ కావాలి అనే ఒక పోల్చుకోవటం, ఒక ఇన్ఫీరియర్ గా ఫీల్ అవటం, లేదంటే పలానాది ఉంటే గానీ నాకు ఆ గుర్తింపు రాదు అనే ఒక నెగటివ్ అటెన్షన్ సీకింగ్ అన్నమాట అది. సో దీని వలన పిల్లలు చుట్టూ ఉన్న వాళ్ళ చేత ఈ ప్రభావం
వీళ్ళ మీద ఉంటుంది, వీళ్ళ ఆలోచనల మీద ఉంటుంది, వీళ్ళ యొక్క డిమాండ్స్ మీద ఉంటుంది. అంటే వీళ్ళ వాంట్స్ ఏంటి, నీడ్స్ ఏంటి, నాకు నిజంగా దీని అవసరం ఉందా, తర్వాత అన్న తీసుకోవచ్చా, ఇది అత్యవసరమా అన్న ఆ ఆ బోర్డర్ లైన్ ఏదైతే ఉందో అది మిస్ అవుతున్నారండి ఈ రోజుల్లో పిల్లలు. ఏమనుకుంటే అది కావాలి అనుకోవటం, అంటే పేరెంట్స్ మామూలుగా ని డాక్టర్ అడగటం. గారు మీరు మాట్లాడుతున్నప్పుడు మీరు ఇందాక ఒక ఉదాహరణ చెప్పారు ఒక కేసు గురించి, చిన్న పిల్లోడు ఇట్లా ఎస్, కానీ ఆ పిల్లోడి 13 years. సైకలాజికల్ మీరు మాట్లాడుతున్న సమయంలో పిల్లోడి నుంచి ఎటువంటి ఆన్సర్స్ వస్తున్నాయి? నాకు బా క్వశ్చన్, మంచి క్వశ్చన్ అడిగారండి. అసలు వాడు ఎంత బ్లంట్ గా చెప్తున్నాడంటే, నాకు తెలీదు, నాకు అనవసరం, నాకు ఇస్తేనే నేను వెళ్తాను, లేకపోతే నేను చదువుకోను. నేను చెప్పిన ఫోన్ నాకు ఇవ్వకపోతే వాళ్ళు చెప్పినట్టు నేను ఎందుకు చదువుకునే హాస్టల్లో ఉండాలి? సో ఓకే. అది వాడి క్వశ్చనింగ్. అంటే ఈజ్ బ్లాక్ మెయిలింగ్. నువ్వు నాకు ఇది ఇస్తే నేను నీకు ఇది చేస్తా. అంటే ఈ రెసిప్రోకసీ ఇచ్చి పుచ్చుకోవటం, ఈ చదువుకోవటం అన్నది వీడి కోసం, వీడి మంచి కోసం అని రియలైజ్ అవ్వట్లేదు. నాకు ఓకే. ఇవ్వకపోతే నేను వెళ్ళిపోతాను, హాస్టల్లో వచ్చి నేను గోడ దూకి వెళ్ళిపోతాను. నన్ను ఎలా తీసుకెళ్తారు? ఒకవేళ హాస్టల్లో పెట్టారు, నేను జిల్లాలో జరిగిన ఘటన పైన మాట్లాడుకుంటున్నాం. ప్రస్తుతం డాక్టర్ కమలాంజలి గారు బిగ్ టీవీకి అందుబాటులో ఉన్నారు. కమలాంజలి గారు, నిజంగా ఈ రోజు జరిగిన సంఘటనలో ఆ తల్లిదండ్రుల బాధ అయితే అది వర్ణనాతీతం అండి. వాళ్ళకైతే నిజంగా నా ప్రగాఢ ఉమ్, అంటే సానుభూతి, సంతాపం అంటే అది సరిపోదండి. ఒక ఎదిగి 25 ఏళ్ళు వచ్చిన కొడుకు అలా అసలు ఒక కారు కొనివ్వలేదని చనిపోవటం అంటే, మేబీ వాళ్ళు అది జీర్ణించుకోలేకపోయినా రేపొద్దున్న ఇలాంటి సంఘటనలు చూసిన వేరే తల్లిదండ్రులు నిజంగా కౌన్సిలింగ్ వచ్చినప్పుడు వాళ్ళు భయపడుతున్నారండి. ఏమంటే నేను చెప్పిన మాట వినకపోతే చచ్చిపోతాడు అంటున్నాడు, నిజంగా చచ్చిపోతాడేమోనండి. దయచేసి తల్లిదండ్రులకి ఒకటే రిక్వెస్ట్ అండి, పిల్లలు ఈ బ్లాక్ మెయిలింగ్ నేచర్ అంటే, నేను అడిగింది ఇవ్వకపోతే నేను కోరుకున్న అది మెడికల్ సీట్ అవ్వచ్చండి, పీజీ సీట్ 3 కోట్లు అవుతుంది. సో నువ్వు 3 కోట్లు పెట్టి నాకు పీజీ సీట్ కొనిచ్చు, లేకపోతే నీ ఆస్తంత ఎందుకు, నేను చదువుకోను, ఇట్లా బెదిరిస్తే దయచేసి ఈ బెదిరింపు ధోరణి, బ్లాక్ మెయిలింగ్ నేచర్ అన్నది బాధ్యత రాహిత్యాన్ని సూచిస్తుంది. కానీ ఇవాళ బెదిరించిన వాడు రేపు పొద్దున ఎలా బాధ్యతగా ఉంటాడు? ఇంకొక విషయంలో కూడా అలాగే ఉంటాడు కదా. కాబట్టి దయచేసి ఆ తల్లిదండ్రులకు చెప్పేది ఏంటంటే, మీరు ఒక గిల్ట్ ఫీలింగ్, ఒక పశ్చాత్తాపంతో, అంటే కొనివ్వాల్సిందేమో, నేను కొనిస్తే నా కొడుకు బతికుండేవాడేమో అనే ఆ బాధ ఇంకా ఎక్కువ బాధకు గురి చేస్తుంది వాళ్ళని. దయచేసి మీరు అలా అనుకోవద్దండి. ఆ సో ఇది ఒక తాత్కాలికంగా తను కూడా సీరియస్ గా చనిపోవాలని కూడా, కానీ బెదిరించడానికి కూడా చాలా సార్లు చేస్తారు. యాక్సిడెంటల్ గా ఒక్కొక్కసారి అది వికటించి నిజంగానే చనిపోవటం కూడా జరుగుతుంది అనమాట. కానీ ఈ మానసిక స్థితిగతుల్ని అంచనా వేయడం అనేది చాలా కష్టమైన విషయం. ఎందుకంటే ఇప్పుడు మారుతున్న ప్రపంచం, సోషల్ మీడియా డామినేట్ చేస్తుంది. చాలామంది పిల్లల్ని ప్రభావితం చేస్తుంది. అంటే టీవీలు కావచ్చు, మిగతా సంఘటనలు కావచ్చు, ఫోన్లో వస్తున్న రకరకాల వీడియోలు కావచ్చు. కానీ వీటన్నింటికి దూరంగా పెట్టడం అనేది తల్లిదండ్రులకు కూడా అయ్యే పని కాదు. ఎందుకంటే పిల్లోడు ఇంట్లో ఉన్నంతసేపు చాలా క్రమశిక్షణగా అమాయకంగా ఉన్నట్టు నటిస్తాడు. కానీ బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళ మీద అబ్జర్వేషన్ చేయడం అనేది ఇంపాసిబుల్ అది. సో ఇలాంటి వాటిపైన కూడా అంటే మీకు తెలిసే ఉంటుంది, కౌన్సిలింగ్ సెంటర్లు పెరుగుతున్నా కూడా మారిన స్థితిగతుల్ని అర్థం చేసుకునే పరిస్థితుల్లో పిల్లలు లేరు. కానీ తల్లిదండ్రులు ఉన్నారండి. ఎలా అంటే ఈ బిహేవియర్, ఈ బ్లాక్ మెయిల్ టెండెన్సీ గానీ, లేదు అంటే ఒక మొండిగా ఉండటం గానీ, చెప్పిన మాట వినకపోవటం గానీ, గౌరవించకపోవటం గానీ, బద్ధకం, ఈ పోస్ట్‌పోన్‌మెంట్, లేదంటే ఏదైతే ఒక పట్టుదల, విపరీతమైన కోపం, ఇవన్నీ కూడా ఓవర్ నైట్ లో డెవలప్ అవ్వండి. డే బై డే. బాబుకి ఒక అసలు ఈ ఇంచుమించు వాడికి ఒక 7 ఏళ్ళు వచ్చేటప్పటికే నేను అంటే కొంత యాంటీ సోషల్ బిహేవియర్ కొన్ని చూస్తుంటామండి. సో ఈ స్టబర్నెస్ కానీ, ఈ యాంటీ సోషల్ బిహేవియర్ కానీ, అగ్రెసివ్ నేచర్ కానీ, ఇదంతా కూడా ఓవర్ నైట్ లో డెవలప్ అవ్వదు. వాడికి ఒక 7 ఏళ్ళు 8 ఏళ్ళు వచ్చేప్పటికి వాడిలో ఆ రెబెల్లెస్నెస్, అంటే ఎదిరించటం, అడగటం, క్వశ్చన్ చేయటం, వినకపోవటం, కేర్లెస్ గా ఉండటం, గౌరవించకపోవటం, పట్టించుకోకపోవటం, ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి 5వ ఏడు దాటినప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది. సో మొక్కై వంచాలి అప్పటి నుంచే. వీడు పేరెంట్స్ మురిసిపోకూడదు. అంటే వీడికి భలే కోపం ఎక్కువ, వీడు భలే యాటిట్యూడ్ చూపిస్తాడు, వీడు ఏదనుకుంటే అది అయిపోవాలి, వీడు అనుకున్నది ఇవ్వకపోతే ఊరుకోడు, అవి ఎంకరేజ్ చేయకూడదు, అలాంటి మాటలు మాట్లాడకూడదు, ఎంకరేజ్ చేయకూడదు. వీడు అసలు పప్పు తినడు, అసలు వీడు తినడంటే ఇంక తినడంతే, నువ్వు ఏం చెయ్యి తినడంతే, నువ్వు డబ్బులు ఇవ్వు. దీన్ని ఎంకరేజ్ చేయకూడదు, మొహం పగలగొట్టాలి. అంటే
సారీ పగలు కొట్టాలి అంటే నిజంగా ఇక్కడ పిల్లల్ని కొట్టాలి అని కొట్టడం అని కాదండి, కాదు. Yes, అవును. దాన్ని ఇమ్మీడియట్ గా ఖండించాలి. అది చిన్నప్పటి నుంచే. సో కనీసం కొంచెం అట్ ద సేమ్ టైం మనం కూడా తల్లిదండ్రులుగా మనం కూడా అలాగే ఉండాలి. అంటే వాళ్ళని ఎలా మనం కోరుకుంటున్నామో మన పిల్లల్ని, సో మనం కూడా దానికి తగ్గట్లుగా రోల్ మోడల్ గా ఉంటూ ఆ ఎమోషన్స్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ వాళ్ళని తిట్టేయటం, కొట్టేయటం, లేదంటే వేరే వాళ్ళ మీద చూపించడం, వేరే వాళ్ళ గురించి కామెంట్స్ చేయటం, ఇవన్నీ కూడా కాకుండా డబ్బులు దుబారా చేయకపోవటం, డబ్బులకి రెస్పెక్ట్ ఇవ్వటం, టైంకి పని చేయటం, బాధ్యతాయుతంగా ఉండటం, ఇవన్నీ పేరెంట్స్ కూడా చేస్తూ ఉంటూ, ఇన్ని చేస్తూ ఉన్నా కూడా మీరు అన్నట్లు సొసైటీలో అండ్ ఫ్రెండ్స్, పియర్ గ్రూప్ అండ్ ఈ ఈ ఇన్ఫ్లుయెన్స్ వలన, ఈ చుట్టూ ఉన్న వాతావరణం వల్ల దాని యొక్క ప్రభావానికి లోనయ్యి ఇటువంటి చెడు అలవాట్లకి గురయ్యే వాళ్ళు ఉన్నారండి. నిజంగా పేరెంట్స్ కి కూడా తెలియదండి. ఏంటి మా అబ్బాయి పెద్ద పెద్ద అఫీషియల్స్ కూడా మా అబ్బాయి గంజాయి తాగుతాడని నాకు తెలియదు వాడు పట్టుబడేదాకా. అవును. నిజంగా సో సాడ్ అండి, చాలా బాధేస్తుంది ఇలాంటి విషయాల్లో. పేరెంట్స్ వాళ్ళు ఎంత నలిగిపోతారో, మేము ఎంత బాగా పెంచామండి, చాలా మంచి ఫ్యామిలీ అండి, వీడికి అలవాట్లు ఏంటండి అని నిజంగా చాలా కుమిలిపోతారనమాట. సో పిల్లలు ఎవరితో తిరుగుతున్నారో కూడా మనం చూడాలి. ఒక అమ్మాయి బయటకు వెళ్ళి అర్ధరాత్రి వరకు రాకపోతే ఎందుకు రావట్లేదు, ఎక్కడ తిరుగుతున్నావు, నువ్వు రాకూడదు అన్న పేరెంట్స్, అబ్బాయి కూడా నువ్వు బయటకు వెళ్ళి అర్ధరాత్రి వరకు ఎక్కడ ఉంటున్నావు, ఎవరితో ఉంటున్నావు, ఏం చేస్తున్నావు, సో ఇవంతా కూడా మనం అడగాలి. అమ్మాయి అయితే ఒకటి రూల్, అబ్బాయి అయితే ఒకటి రూల్ కాదు, ఎవరన్నా ఒకటే. ప్రతి విషయం అప్డేట్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఫాలో అప్ అవ్వాలి, చేసుకోవాలి. మనం ఒక ఫ్రెండ్స్ లాగా ఉండాలి ఒక ఏజ్ వచ్చిన తర్వాత. సో చిన్నప్పుడు మాత్రం కొంచెం స్ట్రిక్ట్ గానే ఉండాలి 100%. ఓకే. సో ఇలాంటి బిహేవియర్ ని కనిపెట్టొచ్చు చిన్నప్పటి నుంచే. ఓకే. థ్యాంక్ యూ అండి. సో మొత్తానికైతే సో మచ్. సిద్దిపేట జిల్లా జగదేపూర్ మండలంలో జరిగిన చాట్లపల్లి గ్రామంలో జరిగిన ఘటన ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తుంది. ఒక చిన్న గ్రామంలో నిరుపేద కుటుంబం, వాళ్ళు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి నుంచి తన కొడుకు జానీ BMW కారు కొనివ్వాలని చెప్పి తను గత కొద్ది రోజులుగా తల్లిదండ్రులు వేధించడం, తల్లిదండ్రులు చెప్పినా వినకపోవడంతో ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వెళ్ళింది. కానీ ఖచ్చితంగా ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల ఆలనా పాలన ఎలా జరుగుతుంది, చిన్నప్పుడే వీటిని కంట్రోల్ చేయాలని చెప్పి సైకలాజిస్టులు చెప్తున్నారు. వాళ్ళ మైండ్ యాటిట్యూడ్ని అర్థం చేసుకోవాలి, ఖచ్చితంగా ఫాలోఅప్ చేసుకోవాలి. లేదంటే పిల్లలు పెరిగిన తర్వాత వాళ్ళు చేసే మారం కానీ వాళ్ళు చేసే పనులు కానీ ఖచ్చితంగా తల్లిదండ్రులని బాధకు గురి చేస్తాయని చెప్పి అంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి ఘటనలు, ఇది ఒక తల్లిదండ్రులని చాలా శోకాతప్త హృదయంలో ముంచిన ఘటన. చాలామంది తల్లిదండ్రులు, ఇది ఒకటే కాదు, మిగతా క్రైమ్లు చేసేవాళ్ళు కావచ్చు, గంజాయికి అలవాటు పడేవాళ్ళు కావచ్చు, మత్తు మందులు తీసుకునే వాళ్ళు కావచ్చు, తాగడం నేర్చుకునే వాళ్ళు కావచ్చు. సో ఇలాంటి అంశాలపైన ప్రతి తల్లిదండ్రులు ఖచ్చితంగా ఆలోచించి తమ పిల్లల జీవన గమనం ఎలా వెళ్తుంది, పిల్లల పరిస్థితి ఏంటి, వాళ్ళు డే బై డే ఏం చేస్తున్నారన్న పరిస్థితిని ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలని చెప్పి సైకాలజిస్టులు అయితే సూచిస్తున్నారు. వీటిగా BMW కారు కొనివ్వలేదంటూ కూడా ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. కారు విషయంలోనే కాదు, ఫోన్ కొనివ్వలేకపోయినా లేదా ఇన్స్టాలో రీల్స్ చేయలేకపోయినా ఈ విధంగా బ్లాక్ మెయిలింగ్కి పాల్పడుతూ వస్తున్నారు పిల్లలు కానీ అటు యువత కానీ. సో వీరందరికీ కూడా మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుంది, వారిని ఏ విధంగా మనం గైడ్ చేయాలి అంటూ కూడా పేరెంట్స్కి కొన్ని సూచనలు చేస్తున్నారు ప్రముఖ సైకాలజిస్ట్ కమలాంజలి గారు. ఆ సూచనలు మనం పాటించి కూడా ప్రతి ఒక్క పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలంటూ కూడా